name is Ramana Bhupati, Quality Thought founder. 15 years back, మేము క్వాలిటీ థాట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 15 yearsలో మేము కొన్ని వేల మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. బేసికల్లీ వేరే స్కిల్ డెవలప్మెంట్ కంపెనీ. సో మా మెయిన్ మోటో ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ డిగ్రీ ఆర్ బీటెక్ చదువుతున్నారో వీళ్లకు చాలా స్కిల్స్ గ్యాప్ అనేది ఉంటుంది. ఈ 15 సంవత్సరాలుగా ఏదైనా చదువుతున్న స్టూడెంట్స్ కానీ, కెరీర్లో గ్యాప్ వచ్చిన వాళ్ళు కానీ, ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, ఈవెన్ నాన్ ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, వీళ్ళు రైట్ స్కిల్ నేర్చుకొని వాళ్ళ కెరీర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మేము గత 15 సంవత్సరాలుగా ట్రైన్ చేసుకుని ఉన్నాం. సో టెక్నాలజీ ఫీల్డ్ అనేది ఎప్పుడు చేంజ్ అయ్యేది, నిరంతరం టెక్నాలజీ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనం 1980sలో ఐటీ ఇండస్ట్రీ ఒకలా ఉంది, 1990sలో ఐటీ ఇండస్ట్రీ ఒకలా ఉంది. అంటే 1980sలో ఎవరైనా సిలికాన్ వ్యాలీ వెళ్ళి గూగుల్, సిస్కో లాంటి కంపెనీస్ చూస్తే ఒక చిన్న రూమ్లో ఆపరేట్ అయ్యారు. ఆ స్థాయి నుంచి ఇవాళ కొన్ని $1 బిలియన్ కంపెనీగా ఎదగడానికి సో ఐటీ అప్లికేషన్స్ కానీ, ఐటీ ఇండస్ట్రీ యొక్క ప్రొడక్ట్స్ కానీ, ఐటీ బిజినెస్ యూజ్ కేసెస్ అనేవి ప్రపంచమంతా, అంటే ఇండివిజువల్గా మనం వాడుతున్న మన మొబైల్ ఫోన్ కానీ, అప్లికేషన్స్ కానీ, ఎనీ బిజినెస్, ఇవాళ మీరు ఏ బిజినెస్ తీసుకున్నా, గవర్నమెంట్ కానీ, బిజినెస్ కానీ, ఇండివిజువల్స్ కానీ, మన ప్రపంచంలో 3 రకాల ఎంటిటీస్ ఉంటాయి. గవర్నమెంట్స్ ఆపరేట్ అవుతుంటాయి వరల్డ్ అంతా, బిజినెస్ ఆపరేట్ అవుతుంటుంది, అలాగే ఇండివిజువల్స్ ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఏ సెక్టార్ చూసుకున్నా సరే ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ అనేది మనందరికీ తెలుసు. ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ ఎలా వచ్చింది అంటే ఫస్ట్లో ఓన్లీ డెస్క్టాప్ అప్లికేషన్స్, అంటే కొన్ని లిమిటెడ్ ఒక కస్టమర్ ఇన్స్టాల్ చేసుకుని వర్క్ అయ్యే అప్లికేషన్స్ అనేవి ఆపరేట్ అయ్యాయి. అక్కడి నుంచి ప్రపంచమంతా వెబ్ అప్లికేషన్స్ మూవ్ అయింది. అప్పట్లో చెప్పాలంటే ఐటీ ఇండస్ట్రీ ఫ్లాపీ డిస్క్లో బ్యాంకులు వాళ్ళు డేటా కలెక్ట్ చేసి ఫ్లాపీలను చోట తీసుకెళ్ళి, ఆ తర్వాత నుంచి మనకి వెబ్ అప్లికేషన్స్ వచ్చినాయి. తర్వాత ఈఆర్పీస్ కానీ, లేకపోతే డేటా మీద ఫోకస్ ఇంక్రీజ్ అవడం కానీ, మొబైల్ యాప్స్, వెబ్ సర్వీసెస్ అని ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుతుంది. సో ట్రెండింగ్ టెక్నాలజీస్ అంటే మనకి ఇండస్ట్రీ రెవల్యూషన్ 4.0 ఏదైతే వచ్చిందో, సో ట్రెండింగ్ టెక్నాలజీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, బ్లాక్ చైన్. సో ఇలాంటి టెక్నాలజీస్ మీద కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ కస్టమర్స్కి బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, బెటర్ రిజల్ట్స్ ఇవ్వాలని చెప్పి ట్రై చేస్తుంది. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే స్కిల్స్ అనేవి ఐటీలో ఎప్పుడూ చేంజ్ అవుతాయి. సో ఐటీ ఇండస్ట్రీకి